ఇటీవల మార్కెట్లో జామకు భలే డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు సీజన్లో మాత్రమే లభించే జామ పండ్లు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ గతంలో వివిధ రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా జామ సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన జామ రైతుపై ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పుట్టా మల్లయ్య అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేసి నష్టాల పాలయ్యాడు. పంట మార్పిడి చేయాలని ఆలోచనతో తనకున్న భూమిలో కొంత జామ తోట సాగు చేశాడు. లాభాలు రావడంతో ఇతర రాష్ట్రాల నుండి జామ మొక్కలను తెప్పించి సాగు చేశాడు. నిపుణుల సూచనలు పాటిస్తూ ఏడాదికి 3 ఖాతాలతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో తనకున్న వ్యవసాయ పొలంలో మల్లయ్య చాలా ఏండ్ల పాటు వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. కానీ వాతావరణ మార్పులతో ఆశించినంత దిగుబడి రాకపోయేది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల రాబడి కూలీలకే సరిపోయేది. దీంతో సాంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటను వేయాలని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా తెలుగు రాష్ట్రాల నుండి తైవాన్ జామ మొక్కలను తెప్పించి సాగు చేయడం ప్రారంభించాడు. పాత పంటలతో పోలిస్తే వీటిపై ఖచ్చితమైన దిగుబడితో పాటు రాబడి కూడా అధికంగా వచ్చింది. ఏటా 3 పంటలు వస్తూ ఉండగా ప్రతి పంటకు 50,000 లాభం వస్తున్నట్టు రైతు తెలిపాడు. దీంతో పాటు వంకాయ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు కూడా సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగుతో తమ కుటుంబం సంతోషంగా ఉందని, త్వరలో కొబ్బరి తోట సాగు చేసే ఆలోచన ఉందని రైతు మల్లయ్య తెలిపారు. మంచి అది చేసుకుంటూ దిగుబడి వచ్చేటట్టు పంట తీసుకొని అమ్ముకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరానికి ఒక పసలకు ఒక్కొక్క క్రాప్కు దాదాపు 40 నుండి 50 దాకా చేతికి డబ్బులు వస్తున్నాయి. మా బామ్మాది గిట్లా చూసి ఇట్లా పలానా కాడ చెట్లు దొరుకుతాయని ఆలోచన విజయవాడ అవతల నెల్లూరుకు పోయి చెట్లు చేయడం జరిగింది. అప్పటి నుండి చెట్లు పెట్టి ఇంకెవరికైనా కావాలన్నా కానీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. 300 పెట్టిన చెట్టుకు అప్పుడు ఒక్కొక్క చెట్టుకు 170-180 రూపాయలు పడ్డది. ఇక్కడికి వచ్చే వరకు నాకు ఇది బాగా వస్తుంది అనిపిస్తుంది అని ఇంకెంత పెడదామని చెట్లు తెప్పిద్దామని చూస్తాను. ఏ పని చేసుకున్నా ఇంక వ్యవసాయానికంటే ఈ పనులు అమ్ముకుంటే బెటర్ ఉన్నది. మంచిగా వస్తుంది, క్రాపు దిగుబడి బాగా వస్తుంది. ఇటు వేరే వాళ్ళ పనికి పోకుండా మనమే అమ్ముకోవడం, తెంపుకోవడం, నీళ్ళు కట్టుకోవడం, ఇంగేసుకోవడం, ఇవి మన పని మనకే సరిపోతుంది. మంచిగా ఇదే దిగుబడి అని మస్తు అనిపిస్తుంది. పెట్టుబడి తక్కువ, మందు కొట్టుడు ఉండదు, ఏది స్ప్రే అనేది ఏం లేదు. మా కుటుంబం దీని మీద ఆధారపడి బతుకుతాం. ఎప్పుడూ ఒకే రకం పంటలు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో రైతులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జించాలని ఆశిద్దాం.